అందరికీ మరణాత. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆయన యొక్క ప్రేమ, కృప, సమాధానములు ఈ దినకాల కార్యక్రమమును ఏకీభవించి వాక్యమును వీక్షించుచున్న మనకెల్లరకు ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ప్రియులారా, మోషే సుఖోపవాస కూడికలు 27వ దినకాలములో మనము ప్రవేశించిన వారమై ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి గ్రంథములో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండము 27వ అధ్యాయము ప్రారంభము నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను దాని కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలను. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, మొండ్లను, అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉపకరణమునన్నీయు ఇత్తడితో చేయవలెను. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ దినమందు ప్రభా, మోషే సుఖోపవాస కూడిక దినాలు 27వ దినమందు 27వ అధ్యాయములో ఉన్న సంగతులు మేము వినుటకు నీ సన్నిధిని చేరగా, అయ్యా, నీ సన్నిధుల్లో ఉన్న మేము నీ యొక్క సన్నిధి సహవాసము ద్వారా ఈ యొక్క 27వ అధ్యాయములో బలిపీఠమును గూర్చినటువంటి సంగతులు నీ వాక్యమును బట్టి మేము నేర్చుకునిచుండగా మీరు మాకు మీ ఆత్మీయమైనటువంటి సంగతులను వినిపింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం. బలిపీఠము ప్రత్యక్షపు గుడారములో ఎంత ముఖ్యమైనదో, బలిపీఠము ప్రత్యక్షపు గుడారములో ఎంత విలువైనదో దేవా, అట్టి గొప్ప సంగతులు ఈ దినాన్న మేము నేర్చుకునిచుండగా మాకు మీరు మంచి బోధకుడుగాను గురువుగా ఉండి మా తండ్రి జ్ఞానమును మీరు వెలిగించి మాతో మాట్లాడి అవసరమైన విషయములతో మమ్మల్ని తృప్తిపరచుమని, దీవెన దయచేయమని, మా కొరకు బలిపీఠమని సిలువనికి బలియాగమైన యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన కాపరి ఆత్మల రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిపూర్ణమైన కాపుదల మనకెలరకు ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ దినకాలమందు నిర్గమాకాండము 27వ అధ్యాయములో ఉన్నటువంటి సంగతులను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. 27వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనది. ఇశ్రాయేలీలనేటువంటి ప్రజలు దేవుని యొక్క మాట చొప్పున 24వ అధ్యాయములో మోషే గారు వారికి సెలవిచ్చినట్లు దేవుని యొక్క సన్నిధిలో వారు ప్రమాణము చేసి సినాయి కొండ మీదకు వెళ్ళినటువంటి మోషే గారి నిమిత్తమై వారు ఎదురు చూస్తున్న ప్రజలుగా కొండ దిగువన ఇశ్రాయేలీలు మనకు కనబడుతున్నారు. కొండపైన ఉన్నటువంటి మోషే సినాయి మహిమతో నింపబడి, అనగా సినాయి యొక్క కొండ మీద దేవుని మహిమతో నింపబడి దేవుని యొక్క సన్నిధిలో ప్రత్యేకముగా అనేకమైనటువంటి సంగతులను, దేవుని యొక్క పరలోకములో ఉన్నటువంటి అనేకమైన విషయాలను ఆయన నేర్చుకుంటూ ఉన్నవారుగా ఈ దినాన మనము లేఖన భాగాల్లో చూస్తున్నాం. ఈ 27వ అధ్యాయములో దేవుడైనటువంటి యెహోవా మోషే భక్తునికి బలిపీఠమును గూర్చిన సంగతులు, ఇంకా ఆయా సంగతులను ఈ 27వ అధ్యాయంలో చూపించి వాటిని మోషే భక్తునికి వివరిస్తున్నట్లుగా ఈ 27వ అధ్యాయంలో మనము చాలా విపులముగా చదివి వీటిని మనము ధ్యానం చేయవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మన ఒక వాక్యాంశము కూడా ఏంటంటే బలిపీఠము.
బలిపీఠము అనే పదానికి ప్రాథమిక అర్థాలు ఉన్నాయి, 2 అర్థాలు. ఏంటి అంటే, ఒకటి హెచ్చింపబడిన, రెండోది ఎత్తైన లేక పైకి ఎక్కే అనేటువంటి 2 అర్థాలు ఉన్నాయి. బలిపీఠము అనే మాటకు 2 అర్థాలు ఏంటంటే, హెచ్చింపబడిన, 2 ఎత్తైన లేక పైకి ఎక్కే అనేటువంటి 2 అర్థాలను మనం చూస్తున్నాం. ప్రియులారా, బలిపీఠము అనేటువంటి ఈ యొక్క ఉపకరణము పరిశుద్ధ ప్రత్యక్షపు గుడారములో చాలా ముఖ్యమైనటువంటి ఉపకరణం. ఈ బలిపీఠాన్ని గూర్చి మనం చూసుకుంటూ వెళితే, అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి మొట్టమొదటగా మనము బలిపీఠమును దాటుకుని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళవలసిన వారు. ద్వారము గుండా మనము ప్రవేశించి ప్రత్యక్షపు గుడారములో మనము అడుగు పెడితే మనకు కనబడే ఉపకరణం ఏంటి అంటే బలిపీఠము. ఈ యొక్క బలిపీఠము కనబడుతూ ఉంది మొట్టమొదటి యొక్క ఉపకరణం. ఈ బలిపీఠము దాటుకుని మనము ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశిస్తాం. తదుపరి బలిపీఠమును దాటుకున్న తర్వాత ఇంకా ప్రత్యక్షపు గుడారములో అనేకమైన ఉపకరణాలు మనం చూస్తున్నాం. అనగా ఆవరణములో బయట ఉన్నటువంటి ఒక పెద్ద ఉపకరణం ఏదైనా ఉన్నది అంటే అది బలిపీఠము అని మనం చెప్పచ్చు. దేవుడు మోషేకి సెలవిచ్చినప్పుడు పరలోకములో ఉన్నటువంటి ఆ యొక్క ఉపకరణముల యొక్క నమూనాను చూపిస్తున్నప్పుడు వీటన్నిటిని గూర్చి మోషే గారు లేఖనాల ద్వారా ఆయన రాస్తూ ఉన్నప్పుడు వీటన్నిటిలో పెద్ద ఉపకరణం ఏదైనా ఉంది అంటే అది ఈ బలిపీఠము అని మనం చెప్పుకోవచ్చు. ప్రియులారా, ఈరోజు బలిపీఠాన్ని గురించి అనేకమైన విషయాలు మనము దేవుని యొక్క వాక్యంలో నుండి నేర్చుకోగలుగుతున్నాం. ఎందుకంటే బలిపీఠము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక ఈ బలిపీఠము మొట్టమొదటగా మనం చూస్తే ఒకటి యేసుక్రీస్తు ప్రభువుకు ముంగుర్తుగా మనకు కనబడుతుంది. అంటే బలిపీఠము అనేటువంటి ఇది ఎవరికి ముంగుర్తుగా ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభువుకు ముంగుర్తుగా ఉంది. మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో 13వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ వచనములో ఇక్కడ ఒక చక్కటి మాట పౌలు గారు రాస్తున్నారు. మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయు వారికి అధికారము లేదు. అంటే ఈ బలిపీఠము ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారికి ముంగుర్తుగా ఉంది. మొదటి నుంచి కూడా దేవుడు తానే అర్పించిన రీతిగా చివరి బలిపీఠము బలి కూడా ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే అని మనకు లేఖన భాగాలను బట్టి మనము చూడవలసిన వారు. ఆది తల్లిదండ్రుల విషయములో మొట్టమొదట బలిపీఠమే లేని సందర్భాల్లో దేవుడు బలి అర్పణ చేసి ఏదేను వనములో బలిని అర్పించి ఏదేను వనములో బలి పశువుని ఏర్పాటు చేసి బలిపీఠమును కట్టి యేసుక్రీస్తు ప్రభువునే బలి పశువుగా నిర్మించి ఆ తదుపరి కాలములో ఆయనే ఒక నిత్యమైన బలి అర్పణగా సిద్ధము చేసి లోకాన్ని రక్షించడానికి దేవుడు వేసినటువంటి ఒక ప్రణాళికగా మనం చూస్తున్నాం. ఇంకా చూసుకుంటూ వెళ్తే ఈ బలిపీఠములో మనకు 2 వస్తువులు కనబడుతున్నాయి. ఒకటి తుమ్మకర్ర, రెండవది ఇత్తడి. అంటే ఈ బలిపీఠమును కట్టడానికి తయారు చేయటానికి ఉపయోగించిన వస్తువులు షిత్తీము కర్ర, ఈ లేక తుమ్మకర్ర అనేటువంటి మాటలు మనకు వినపడుతున్నాయి. ఈ కర్ర కూడా ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా మనకు కనబడుతున్నాయి. అంటే మనుష్యత్వాన్ని చూపించడానికి ఈ యొక్క తుమ్మకర్రకు పొలికి చేస్తున్నారు. ప్రవచనాల ప్రకారము యెషయా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనములోను 11వ అధ్యాయం 1వ వచనములోను
యేసుక్రీస్తు ప్రభువును గూర్చినటువంటి ప్రవచనాలు చిగురు, చెట్టు, కొమ్మ అనేటువంటి యేసు నామములను ఈ యొక్క మరి నామములు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. రెండవది ఇత్తడి అనగా ఒకటి షిత్తీము కర్ర లేక ఈ తుమ్మకర్ర మానవ మనుష్యత్వానికి పోలికగా కనబడుతుంటే, రెండవదిగా చూస్తే ఇత్తడి దైవత్వానికి పోలికగా కనబడుతుంది. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము, గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపిను. ప్రియులారా, దేవుడు ఒకటి మనుష్యునిగాను, రెండోది ఆయన దేవునిగాను మనకు కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. గనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకములో మానవునిగాను, సంపూర్ణ మానవునిగాను, అలాగే దేవునిగాను కనబడినట్లుగా దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనించవలసిన వారం. గనుక ఈ బలిపీఠము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ యొక్క ఉపకరణములన్నింటిలో ప్రాముఖ్యమైనది ఈ బలిపీఠం. ఇక్కడ మనం చూస్తే బలిపీఠాన్ని ఎలా తయారు చేశారంటే చచ్చౌకముగా తయారు చేశారు. ఎత్తు 3 మూరలు, పొడవు 5 మూరలు, వెడల్పు 5 మూరలు. చాలా జాగ్రత్తగా గమనిస్తే 3 మూరలు ఎత్తు అనగా త్రిత్వమునకు గుర్తుగా కనబడుతుంది, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. 5 అనగా మనం చూసుకుని వెళితే పంచేంద్రియములు అనగా మానవుడు. ఇంకొకటి 5 అనగా పంచగాయములు కలిగినటువంటి దేవుడు, అనగా దేవుని మానవుని కలిపినటువంటి చోటు బలిపీఠము. దేవుడు మానవుడు కలుసుకున్నటువంటి స్థలం ఏది అంటే బలిపీఠము. గనక గుడారములు ఉపకరణములన్నిటికంటే ఈ బలిపీఠం ఎలా ఉందంటే చాలా పెద్దదిగా కనబడుతుంది. బలిపీఠాన్ని దేవుడు ఈ గుడారములో మొట్టమొదటి స్థానాన్ని ఇస్తున్నారు. ఈ బలిపీఠానికి ఫస్ట్ ప్లేస్ ఈ యొక్క బలిపీఠానికి దేవుడు ఇస్తున్నారు. ఈ యొక్క ప్రత్యక్షపు గుడారములో యాజకుడు గుడారంలో అడిగిపెట్టిన వెంటనే మొదట కనిపించేది ఏంటి అంటే ఈ బలిపీఠమే కనిపిస్తుంది. ఎందుకు దేవుడు అలాగూ ఈ బలిపీఠాన్ని ముందు పెట్టాల్సి వస్తుంది, ఎందుకు దేవుడు అలాగూ నియమించాడు అని మనం చూస్తే, మరి రేపు రాబోయేటువంటి నిజమైన సేవకు ఇది ఒక ఛాయ. అందుకోసమే దేవుడు యాజకుడు బలిపీఠము ఎదురుగా వెళ్ళి చూసినప్పుడు ఈ యొక్క యాజకత్వములో యాజకుడు చేసేటువంటి నిజమైనటువంటి సేవకు ఇది ఒక ఛాయగా దేవుడు బలిపీఠాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నిజమైనటువంటి సేవకుని జీవితంలో కూడా మొట్టమొదటి స్థానం ఏముండాలంటే సిలువ అనే బలిపీఠం ఉండాలి. సేవకునికి సిలువ మొదటి స్థానముగా ఉండాలి, ప్రథమ స్థానంగా ఉండాలి. ఎందుకంటే సిలువ లేకపోతే ఏమి లేదు అంటే మనము దేవుని సేవకులము కాదు. సిలువ లేకపోతే దేవుని యొక్క సేవ లేదు, సిలువ లేకపోతే మానవుడు లేడు, సిలువ లేకపోతే ఏదీ లేదు. కనుక ఈ బలిపీఠమే దేనికి సాదృశ్యము అంటే దేవుడు మానవుడు కలిసినటువంటి ఒక ప్రదేశము ఈ సిలువ. దేవునిని మానవుని కలిపింది ఏంటంటే ఈ సిలువ అనే బలిపీఠం. ఈరోజు ప్రత్యక్షపు గుడారములో కూడా మానవుడు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలంటే ఈ బలిపీఠాన్ని దాటుకునే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. యాజకుడు కూడా అతి పరిశుద్ధ స్థలములోనికి లేక పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలంటే బలిపీఠాన్ని దాటుకుని ఈ యొక్క యాజకుడు లేక విశ్వాసి ఆ యొక్క
గుడారములోనికి వెళ్ళవలసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యములో మనము చూస్తే పరిశుద్ధుడైనటువంటి పౌలు సిలువను గూర్చిన ప్రత్యక్షతను గూర్చి ఒక మాట అంటూ ఉన్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే సిలువను గూర్చిన ఒక ప్రత్యక్షతతో మాట్లాడే మాట మనం చూస్తున్నాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. చూడండి, ఇక్కడ చక్కటి మాట చెప్తూ ఉన్నారు పౌలు గారు. నేను అతిశయించాల్సింది దేని దగ్గర అంటే సిలువ యందు తప్ప మరి దేని యందును నాకు అతిశయం లేదు. పౌలు భక్తుని యొక్క ఆలోచనలో, తలంపులో, ఊహలో ప్రధానమైన స్థానం ఏంటి అంటే సిలువ అనగా బలిపీఠము. అందుకే దేవుడు సిలువకు సాదృశ్యముగా ఏం పెట్టారంటే ఈరోజు బలిపీఠాన్ని ఉంచుతున్నారు. మొదటి స్థానములో బలిపీఠాన్ని ఎందుకు ఉంచారంటే పౌలు గారి మాటల్లో మనం చూస్తున్నాం, నేను అతిశయించాల్సింది ఏదైనా ఉందంటే దేవుని సిలువను బట్టి అతిశయిస్తున్నాను అంటున్నాడు. దేవుని యొక్క ఉద్దేశాలు ఏమై ఉన్నాయో మరి ప్రారంభంలోనే మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. చూడండి, కొన్ని విషయాలు ఈ బలిపీఠంలో ఉన్నటువంటి సంగతులు మనం నేర్చుకుందాం. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే బలిపీఠమును ఎలా తయారు చేయాలో మోషే గారికి చాలా వివరంగా దేవాది దేవుడు చెప్తూ వచ్చారు. ఇక్కడ మనం చూస్తే బలిపీఠాన్ని తయారు చేసే విధానం, దాని కొలతలు, వీటన్నిటినీ కూడా చాలా చక్కగా వివరించారు. మంచిది. కానీ ఈ బలిపీఠం మీద మరి ఉండవలసింది ఏంటంటే మంట, ఒకటి అగ్ని ఉండాలి. ఏం ఉండాలంటే అగ్ని లేకపోతే బలిపీఠము ఉపయోగపడేది కాదు. బలిపీఠము ఎంత చక్కగా కట్టమన్నాడో దేవాతి దేవుడు, ఈ బలిపీఠం మీద కావలసింది ఏంటంటే మంట లేక అగ్ని. ఏ విశ్వాసి జీవితంలో మరి ఆ విశ్వాసి జీవితం అగ్నితో ప్రారంభమవుతుందో, ఏ సేవకుని జీవితం అగ్నితో ప్రారంభమవుతుందో ఆ సేవకుని యొక్క ముగింపు లేక విశ్వాస యొక్క ముగింపు కూడా మహిమతో ముగించబడుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆలకించండి. మంటతో ప్రారంభించబడింది, మహిమతో ముగించబడుతుంది ప్రత్యక్షపు గుడారం. ఈ ప్రత్యక్షపు గుడారము బలిపీఠము మంటతో ఈ ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణములో ఉంటే ఈ మంటను దాటుకుంటూ మహిమలోనికి వెళ్ళవలసిన వాడు యాజకుడు లేక ఈ యొక్క విశ్వాసి. దానికి ఈ రోజుల్లో కూడా ప్రతి ఒక్కరి జీవితంలో సిలువ అనే బలిపీఠం ఎందుకంటే మంటతో ప్రారంభించబడి మన జీవితాలు మహిమ వరకు కొనసాగాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవాతి దేవుడు ఈ యొక్క గుడారం యొక్క మొదటి భాగములో ఏం పెట్టుచున్నారంటే మంట, చివరి భాగములో ఏముంచుతున్నారంటే మహిమనుంచుతున్నారు. ఎక్కడైతే మంటనుంచుతున్నారో దానికి చివరి భాగములో మహిమను దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక అగ్నితో ప్రారంభించినటువంటి సేవ, సిలువ మోసుకుని వెళుతున్నటువంటి సేవ లేక సిలువను భరిస్తున్నటువంటి విశ్వాసి జీవితం ఎక్కడికి దారి తీస్తుందంటే మహిమకు దారి తీస్తుంది. కనుక సిలువ లేకుండా ఏ వ్యక్తి కూడా మహిమలోనికి వెళ్ళలేడు. సిలువ లేకుండా ఏ సేవకుడు కూడా మహిమను అందుకోలేడు. ఏ విశ్వాసి కూడా సిలువ లేకుండా మహిమలోనికి జీవించి ఉండలేడు. కనుక దేవాతి దేవుడు కూడా ఇక్కడ ఏం చూపిస్తున్నాడంటే మంటను చూపిస్తున్నాడు. ఎందుకు అంటే బలిపీఠం మీద మొట్టమొదటిగా మంట ఆరిపోకూడదు. ఆరిపోయే మంట బలిపీఠం మీద ఉండకూడదు. చూడండి, స్పష్టంగా దేవుడు లేఖన భాగాల్లో సెలవిస్తున్నారు. లేవియాకాండము 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. లేవియాకాండము 6వ అధ్యాయము 13వ వచనం. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు.
ఎంత స్పష్టంగా దేవాది దేవుడు చెప్తున్నాడంటే బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూనే ఉండాలి. అది ఏం చేయకూడదు అంటే ఆరిపోకూడదు. గనక ఎందుకని మంట ఆరిపోకూడదు అని మనం ఆలోచన చేస్తే ఇది మనుష్యులు పెట్టిన మంట కాదు. ఇది ఎవరు పెట్టిన మంట అంటే దేవుడే స్వయముగా వెలిగించినటువంటి మంట. అంటే దేవుడే ఆకాశములో నుండి పంపినటువంటి మంట. ఇది మనుషులు ఏర్పాటు చేసిన మంట కాదు. మంట అనేది మన జీవితాల్లో చూస్తే పరిశుద్ధాత్మ అగ్ని. చూడండి, అపోస్తుల కార్యగ్రంథాల్లో మనకొక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. చూడండి, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఒక వ్యక్తిని మనము చూస్తున్నాం. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందువని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. చూడండి, ఒక గారడి సీమోన్ అనే వ్యక్తి వచ్చి దేవుని యొక్క మంట లేక దేవుడిచ్చేటువంటి పరిశుద్ధాత్మ అగ్ని ఏం చేస్తున్నాడంట, సొమ్ములిచ్చి కొనుగోలు చేసుకోవాలనుకుంటున్నాడు. కనుక ఈరోజు బలిపీఠం మీద మంట నిత్యము వెలుగుతూ ఉండాలంటున్నాడు దేవుడు. నిత్యము వెలగాలంటే నిత్యము ఆ బలిపీఠం మీద ఏమి ఉండాలంట, బలి పశువు ఉండాలి. కనుక నిత్యము కూడా ఈ మంట వెలుగుతూ ఉన్నప్పుడే దేవాతి దేవుడు మహిమపరచబడుతూ ఉంటాడు. మంట ఉన్న చోటనే దేవాతి దేవుడు వారిని దర్శించేవాడుగా ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు లోకాసు వార్త 12వ అధ్యాయం 49వ వచనంలో అంటారు, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చాను. దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చానంటే అగ్ని వేయ వచ్చాను. విశ్వాసి మనస్సులో, సేవకుని మనస్సులో, క్రొత్త నిబంధన సేవలో దేవుడు వేసేటి ఏంటంటే మంట లేక అగ్ని ఆయన వేస్తున్నాడు. ఎందుకంటే అగ్ని ఆరిపోకూడదు, ఈ మంట ఆరిపోకూడదు అనేది ఉద్దేశం కలిగి దేవుడు ఈ యొక్క మంటను వేస్తున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా మనకు చక్కటి ఉదాహరణ ప్రభువు చెప్పారు. 10 మంది కన్యకుల్లో 5 వెలిగింపబడే వారిని దేవుడు బుద్ధి గలవారుగాను, వెలిగింపబడని వారు బుద్ధి లేని వారుగాను దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటల ద్వారా మనం చూస్తున్నాం. గనుక మనము వెలగాలి లేక మనము మండాలి అంటే డబ్బుతో, సుఖముతో లేక సుఖ సౌఖ్యాలతో వెలగటం కాదు. మోషేను దేవుడు సేవకు పిలిచాడు. అంటే మోషేను దేవాతి దేవుడు పిలుస్తున్నారు. దేని కొరకు పిలిచారంటే ఇశ్రాయేలీలను నడిపించడానికి దేవుడు మోషేని పిలిచాడు. మోషేని పిలుస్తూ ఈ ఘనమైనటువంటి సేవ చేయటానికి దేవుడు మోషేని పంపడానికి ఫస్ట్ మోషేకి చూపించింది ఏంటో తెలుసా, మంట. ఎందుకంటే ఒక చిన్ని పొదలో ఉండే మంటను చూపించాడు. మోషే, ఈ మంట ఈ పొదలో ప్రారంభమైంది, ఈ మంట కాలుతూ కాలుతూ మహిమలోనికి తీసుకుని వెళ్తుంది. అందుకే మోషే సేవ ఆరంభములో మంటను చూచాడు, తదుపరి మహిమలో కూర్చుంటున్నాడు. ఈరోజు నిర్గమాకాండం 27వ అధ్యాయంలో మనం చూస్తే 25వ అధ్యాయములో ఇలాగూ దేవుని మహిమలో కూర్చున్నాడు. సినాయి పర్వతం మీద మంట చూచినటువంటి మోషే గారు మహిమలోనికి వెళ్ళగలిగాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా సిలువ అనే బలిపీఠం మీద మండకపోతే మరి మనము మహిమ అనే దాన్ని అందుకోలేము. ఒకటి మంట మండాలి. ఇది ఎవరు పెట్టాలంటే దేవుడే ఇది మండించాలి, కానీ మనుష్యులు మండించకూడదు. ఎందుకు మండించకూడదు అంటే ఇది మనుషులు చేయవలసిన పని కాదు, దేవుడు చేయవలసిన పని. రెండవదిగా చూస్తే మంట మండాలంటే ఈ బలిపీఠం మీదకి ఏం కావాలంటే బలి పశువు కావాలి. అంటే బలి పశువు లేకుండా మంట పెట్టడం కష్టం.
అంటే బలిపీఠం మీద ఎప్పుడూ కూడా ఏముండాలంటే బలులు అర్పిస్తూనే ఉండాలి, మంట ఆరిపోకూడదు అని ఉంది బైబిల్లో. ఇందా చదువుకున్న లేవియా కాండం. మరి మంట ఆరిపోకూడదంటే నిత్యము కూడా బలులు అర్పించాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు కూడా మండుచునే ఉండాలి, బలులనేవి అర్పిస్తూనే ఉండాలి. అంటే దేని విషయంలో మనం మండాలి అని అంటే పౌలు గారు అంటున్నారు చాలా చక్కగా, దేవుని యొక్క లేఖనాన్ని బట్టి ఆయన మాట్లాడుతున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 36వ వచనం. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. చూడండి, అనుదినము నేను చనిపోతున్నాను అని అంటున్నాడు. అంటే దినదినము కూడా మండటానికి, చనిపోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎవరంటే అపోస్తులుడైన పౌలు గారు. ఎందుకంటే అపోస్తులుడైన పౌలు గారు అంటున్నారు, మరి నేను మంటడానికి అనగా దినదినము వధింపబడిన గొర్రె పిల్ల. చాలామంది భక్తులు కూడా పాట రాస్తారు, దినదినము నేను చనిపోతున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నామని. యేసు గొర్రె పిల్లను అనే కీర్తనలో చాలామంది భక్తులు రాసినటువంటి కీర్తన మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ మహాభక్తుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు, బలిపీఠం మీద బలి పశువు కావాలంటే ఆ బలి పశువు ఎవరై ఉండాలంటే నీవై ఉండాలి, లేక నేనై ఉండాలి. ఆ దినాల్లో ఇశ్రాయేలీల కాలంలో వారు బలి పశువులను ఏర్పాటు చేసేవారు. కానీ ఈ దినాల్లో బలి పశువుగా నీవు నేను సిలువనే బలిపీఠం మీదకి ఎక్కాలంటున్నాడు పౌలు గారు. అందుకని ఆయన అంటున్నాడు, అనుదినము నేను చనిపోతున్నాను, దినమెల్లా వధింపబడినట్లుండిన గొర్రె పిల్లగా ఉన్నాను. రెండవదిగా ఆయన అంటున్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. కనుక దేవుని యొక్క జీవితంలో నేను బ్రతుకుతున్నానంటే నన్ను నేను దేవునికి అప్పగించుకుని నేను దినదినము చనిపోతూ ఉన్నాను. ప్రియులారా, ఒక సేవకుడైనా ఒక విశ్వాసైనా ఎవరైనప్పటికీ కూడా ఈ సిలువ అనే బలిపీఠం మీదకి వచ్చి వారు బలి పశువుగా వారిని వారు దేవునికి సజీవ యాగముగా సమర్పణ చేసుకోవలసిన వారై ఉన్నారు. ఎందుకంటే సజీవ యాగముగా మనలను దేవుని ఎదుట మనము సమర్పణ కలిగి జీవించవలసిన వారు. కానీ ఆ బలి పశువుగా మనం బలి కాకపోతే బలిపీఠం మీద ఏముండదంటే మంట ఉండదు. మరి బలిపీఠం మీద మంట లేకపోతే మనం బలిపీఠం మీద మంట పెడితే మరి మనకి ఇష్టం వచ్చినటువంటి అగ్నిని బలిపీఠం మీద వేస్తే ఏమొస్తుంది అంటే శాపం వస్తుంది. చూడండి, లేవియా కాండము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూస్తే, లేవియా కాండము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూద్దాం. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను, వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. చూడండి, దేవుడు ఆజ్ఞాపించని మంట ఎవరైనా సరే బలిపీఠం మీద వేస్తే దేవుని సన్నిధిలో నుండి వచ్చిన మంట వారిని కాల్చివేస్తుంది. ప్రియులారా, ఈ బలిపీఠం మీద ఎన్నో పశువులను వారు బలిచ్చారు, గొర్రెలను బలిచ్చారు. కానీ సిలువ అనే బలిపీఠం మీద ఈరోజు నీవు నేను కూడా బలి పశువుగా ఉండాలని
అపోస్తులుడైన పౌలు గారి మాటల్లో మనం చూస్తున్నాం. మన లోపల ఏ మంట ఉండకూడదంటే పరిశుద్ధాత్మనే మంట ఉండాలి, కానీ డూప్లికేట్ మంటలు ఉండకూడదు. అనగా సొంతంగా మనము వెలగాలనేటువంటి తాపత్రయంతో మనము ఆ మంటలను మనం వెలిగించుకోకూడదు. ఒకవేళ మనము మన శరీరానుసారముగా ఎంతగా మనము వెలగాలని ఆశపడిన పాపము అనేదాన్ని విడిచిపెట్టకుండా ఎంతగా దేవుని సన్నిధిలో మనమున్నా పాపం మనల్ని ఏం చేస్తుందంట? బ్రతికిస్తూ ఉన్నాం. ఈ యొక్క బలిపీఠం మీద బలి పశువుగా మనల్ని మనం సమర్పించుకున్న ఒక్కొక్క సందర్భంలో పాపమే మనల్ని ఏం చేస్తుందంట? మరలా మనల్ని బ్రతికిస్తుంది. శరీరంలో పాపపు కార్యాలు మనల్ని ఏం చేస్తున్నాయంటే మరలా మనకు జ్ఞాపకాన్ని తీసుకుని వచ్చి మనల్ని బ్రతికిస్తున్నాయి. కనుక ఈ బలిపీఠము ఇంత చక్కగా నిర్మాణం చేయటానికి, బలి పశువులను తయారు చేయటానికి కావలసినటువంటి వస్తువులు మనం చూస్తే తుమ్మకర్ర. మరి ఇక్కడ రెండు విషయాలు కనబడుతున్నాయి. ఒకటి తుమ్మకర్ర, రెండు ఇత్తడి. తుమ్మకర్ర కాలిపోయే స్వభావం కలిగింది, ఇత్తడి కాలిపోని స్వభావం కలగది. తుమ్మకర్ర మనుష్యత్వానికి గుర్తుగా ఉంటే ఇత్తడి దైవత్వానికి సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువే ఒక బలిపీఠము, యేసుక్రీస్తు ప్రభువే ఒక బలిపీఠముగా మనకు కనబడుతున్నారు. ఎలాగంటే ఒకటి మనుష్య కుమారుడు, రెండు దేవుని యొక్క కుమారుడుగా కనబడుతున్నారు. గనక దేవుని యొక్క కుమారునిగా కనబడుతున్నారు, రెండవది మనుష్య కుమారునిగా కనబడుతున్నారు. అంటే ఆయనే మనకు ఒక బలిపీఠముగా ఆయన కనబడుతున్నారు. ఆ బలిపీఠం మీద మనము నిత్యము కూడా ఎక్కి మనలను మనం పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారిలో మనుష్యునిగాను లేక దేవునిగాను కూడా ఆయన జీవించిన కాలంలో తగ్గింపును మనం చూచాం, విధేయత, లోబడుట, ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. గనుక ఈ యొక్క బలిపీఠము యేసుక్రీస్తు ప్రభువే. కానీ పూర్వకాలములో బలిపీఠాలు దేంతో కట్టబడ్డాయంటే కర్రతోనూ రాళ్లతో కట్టబడిన బలిపీఠాలు బైబిల్లో ఉన్నాయి. కానీ ఈ బలిపీఠము తుమ్మకర్రతో, మరికొన్ని చోట్ల రాళ్లతో కట్టబడ్డారు. కానీ బలిపీఠాలు బైబిల్ గ్రంథంలో అనేకమైన బలిపీఠాలు మనం చూస్తున్నాం. బలిపీఠాలు మూడు భాగాలుగా ఉన్నాయి. ఒకటి భూతకాలములో ఒక బలిపీఠం, రెండు వర్తమాన కాలములో ఒక బలిపీఠం, మూడు భవిష్యత్ కాలములో ఒక బలిపీఠం. భూతకాలములోని బలిపీఠము ఏదేను తోటలో దేవుడే బలి పశువును అర్పించి ఆదామవులకు మరి చర్మపు చొక్కాలను తొడిగించారు. అక్కడ ఒక బలిపీఠం మనకు కనబడుతుంది. ఈ బలిపీఠం మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే జగత్ పునాది వేయబడక మునిపే, అనగా భూతకాలములో ఉన్న గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే భూతకాలములో ఉన్న ఒక గొర్రెపిల్ల. రెండవదిగా చూస్తే భవిష్యత్ కాలం అనగా మరి వర్తమాన కాలం అనగా ఈ యొక్క ప్రస్తుత కాలములో మరి దేవుడు కట్టినటువంటి బలిపీఠం మనం చూస్తున్నాం, కర్రతో రాళ్లతో కట్టిన బలిపీఠం. ఇప్పుడు భవిష్యత్ కాలములో మరొక గొర్రెపిల్ల మనకు కనబడుతుంది. ఏంటి ఆ గొర్రెపిల్ల అంటే యోహాను గారు దర్శనంలో చూస్తున్నాడు. ఏంటి ఆ దర్శనం అంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం, వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. యోహాను గారు చూస్తూ అంటున్నమాట, వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. కనుక ఈ మూడు బలిపీఠాలు భూతకాలములో ఇదిగో ఏదేనులో ఒక బలిపీఠము, ప్రస్తుత కాలములో మోషే గారి కాలములో దేవుడు కట్టమన్నటువంటి బలిపీఠం, భవిష్యత్ కాలంలో పరలోక రాజ్యములో ఒక బలిపీఠం మనకు కనబడుతుంది. వధింపబడుచున్నట్లుండిన గొర్రెపిల్ల. కనుక ఇప్పుడు ఈ గొర్రెపిల్ల ఎలా ఉందంటే గాయాలతో ఉంది. ఈ గాయాలను చూచి సంఘం ఏం చేస్తుందంటే పరలోక రాజ్యంలో రేపటి దినాన కొనియాడుతూ ఉండాలి. కనుక ఈ బలిపీఠం కట్టుకున్న వాళ్ళు బలిపీఠాలు కర్రలతోనూ రాళ్లతోనూ కట్టుకున్నారు. కానీ
ఈరోజు మనము సజీవమైన మరి రాళ్లతో కట్టేటువంటి బలిపీఠాలు మనం చూస్తున్నాం. ఎవరు ఈ సజీవమైన బలిపీఠాలంటే యాజకులు. ఇందా మనం చదువుకున్నాం హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 13వ అధ్యాయము 10వ వచనం, మన కొరకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయవారికి అధికారము లేదు. చూడండి, మా పాపాలు క్షమించడానికి మాకొక బలిపీఠం ఉంది అంటున్నారు. ఇక్కడ బలిపీఠము ఏంటి? ఈ బలిపీఠం అంటే బోధకులకు ఏర్పాటు చేయబడినటువంటి బలిపీఠం. ఇక్కడ చూస్తే మరి బలిపీఠము మరి అక్షరానుసారంగా కర్రతో రాళ్లతో కట్టబడిన బలిపీఠం చూస్తున్నాం. మరి మనకొక బలిపీఠం ఏంటి అంటే ఇది ఆత్మీయానుసారమైన బలిపీఠం. కర్రతో సజీవమైన రాళ్లతో కట్టిన బలిపీఠము, ఇదిగో ఆ బలిపీఠం అక్షరానుసారమైనదైతే ఈ బలిపీఠము ఆత్మీయానుసారమైన. ఆ బలిపీఠము కర్రలతో రాళ్లతో కట్టినవైతే మన బలిపీఠాలు సజీవమైన రాళ్లతో కట్టబడినవి. ఈ బలిపీఠం మీద పశువులు వధించారు. ఇప్పుడు మనము ఈ బలిపీఠం మీద మన శరీరాన్ని క్రీస్తుకు సమర్పణ చేస్తున్నాం, బలి అర్పిస్తున్నాం. ఆనాడు బలిపీఠం మీద అప్పగించినటువంటి ఆ యొక్క బలిపీఠం మీద పాపాలు తాత్కాలికంగా క్షమించబడ్డాయి. కానీ ఈరోజు ఈ బలిపీఠం మీద పాపాలు శాశ్వతంగా క్షమించబడుతున్నాయి. ఆనాడు బ్రతికిన పశువులను చంపుతూ వచ్చారు. ఈరోజు మన బలిపీఠం మీద చచ్చిన వారిని బ్రతికిస్తూ సజీవంగా బ్రతికించేవారుగా చేస్తుంది ఈ బలిపీఠం. మరి ఆనాడు బలిపీఠము పరిశుద్ధ స్థలానికి బయట ఆవరణలో ఉంటే, ఈరోజు బలిపీఠము లోపల అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. ఎక్కడ అంటే ఆత్మలు, ప్రాణములు, శరీరములు. ఎవరు అంటే ఆయన యేసు క్రీస్తు ప్రభువు అనే బలిపీఠం. ఎవరి బలిపీఠం అంటే యేసు క్రీస్తు ప్రభు అనే బలిపీఠం. ఈ బలిపీఠమే ఆత్మలో వేదన. తండ్రి విడిచాడు సిలువలో, తండ్రి విడిచిపెట్టినప్పుడు ఆత్మలో తండ్రిని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. ప్రాణము శిష్యులు ప్రేమించిన వారు విడిచిపెట్టారు. శరీరంలో గాయాలు, రక్తము ఆయన వేధించబడ్డారు. కనుక ఈ రీతిగా యేసు క్రీస్తు ప్రభు అనే బలిపీఠం మనకు ఉంది. మరి ఇశ్రాయేలీల కాలంలో కట్టిన బలిపీఠము తాత్కాలికంగా దేవుడికి నిర్మించుకున్న, ఇదిగో మనకు శాశ్వతముగా ఒక బలిపీఠాన్ని దేవాది దేవుడు ఇస్తున్నారు. ఏంటి అంటే ఒక బలిపీఠము యేసు క్రీస్తు ప్రభు. మన శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఏంటి ఈ బలిపీఠం అంటే సిలువ అనే బలిపీఠం మీదకి ఎక్కిన యేసుక్రీస్తు ప్రభు ఒక బలిపీఠంగా కనబడుతున్నారు. అందుకే కొరింథీ పత్రికలో, మొదటి కొరింథీ పత్రికలో మనం చూస్తే పౌలు గారు అంటున్న మాటలు చూస్తే 9వ అధ్యాయము 27వ వచనంలో ఆయన అంటున్నారు. 9వ అధ్యాయం 27వ వచనంలో మరి పౌలు గారు చెప్తున్న మాటలు మనం చూస్తే, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరం నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. చూసారా, ఆత్మలో ఒక బలిపీఠం మనం కట్టుకోవాలి, దేవునితో సహవాసం చేయాలి. ఈ బలిపీఠం ఏంటంటే చాలా విశేషమైన సత్యాన్ని మనకు బయలుపరుస్తుంది. మనమే మన శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఒక బలిపీఠం ఏర్పాటు చేసుకోవాలి. ధనవంతుడు అంటాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సౌఖ్యం పొందు అంటున్నాడు. కానీ పౌలు గారు అంటున్నాడు, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాడు. ఎందుకు అంటే భ్రష్టుడినైపోతానేమో. కనుక ఈరోజు ఈ బలిపీఠంను దేని కొరకు అంటే మన పాప క్షమాపణ నిమిత్తమే ఏర్పాటు చేసేది. ఇక్కడ మనకు ఒక జల్లెడ కనబడుతుంది. ఎందుకు ఈ జల్లెడ అంటే బలి పశువు ఆగడానికి, అనగా క్రింద పడిపోకుండా ఉండటానికి. బలిపీఠం మీద పలకలతో చేయబడింది, అక్కడ రంధ్రాలు ఉంటాయి.
మధ్యన దేవుడు ఏది ఆధారం పెట్టలేదు. ఎందుకంటే ఇత్తడి జల్లెడు తప్ప సిలువ బలిపీఠం దగ్గర మనకు అన్ని ఖాళీ చేసుకోవడానికి ప్రభు ఏమి ఇస్తున్నారంటే కృపను ఇస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు ఈ యొక్క బలిపీఠము దగ్గర ఇత్తడి జల్లెడ ఎందుకు అంటే ఆ ఖాళీ ప్లేస్లో నుండి ఆ యొక్క కాలుచున్నటువంటి పశువు యొక్క బూడిద క్రిందకు రాలి ఇలాగూ దేవుని యొక్క మరి ప్రశస్తమైనటువంటి ఆ బలిపీఠాన్ని దేవాది దేవుడు మనకు అందిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక బలిపీఠానికి ఇంకా మనం చూసుకుని వెళితే 4 కొమ్ములు ఉన్నాయి. ఒక్కొక్క మూల ఒక్కొక్క కొమ్ము. మరి ఒకటి చూస్తే మరి ఇక్కడ వెలుపులకు వంగి ఉండవలను ఒక కొమ్ము. లూకాసు సువార్త 1వ అధ్యాయము 69వ వచనంలో ఈ కొమ్ముకు రక్షణ శృంగము అని అర్థం. మరొక కొమ్ము మనకు కనబడుతుంది. మరణములో నుండి విమోచించినటువంటి ఇశ్రాయేలు ఎవడైనా మరణకరమైన నేరము చేసినప్పుడు పరిగెత్తుకుని పోయి బలిపీఠము యొక్క కొమ్ములు ముట్టుకున్నలా వాడికి మరణశిక్ష లేకుండా దేవుడు కొమ్మును ఏర్పాటు చేశారు. ఇది చూస్తే వారిని శిక్ష నుండి తప్పించేటువంటి నిత్య జీవంలోకి నడిపించే రక్షణ శృంగము అనేటువంటి ఒక కొమ్ము మరల ఈ కలువరి శిలువ అనే కొమ్ము మనకు కనబడుతుంది. రాజుల గ్రంథము 1వ అధ్యాయము 50వ వచనంలో, అలాగే రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో కూడా మరొక కొమ్ము కనబడుతుంది. మూడవదిగా చూస్తే ఇక్కడ మరి మరొక కొమ్ము బలిపరుషు తాళ్లతో కట్టుటకు ఉపయోగించడానికి యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల బలిపీఠము సిలువ మీకులతో అంటగొట్టబడింది. కనుక ఈ కొమ్ము ఏంటి అంటే కీర్తనల గ్రంథము 118:27. ఇక 4వ కొమ్ము ఏంటంటే శక్తికి గురుతు. ద్వితీయోపదేశ కాండము 33:17 వచ్చును. కనుక ఇలాగూ బలిపీఠము దేవుడు మోషే గారి ద్వారా నిర్మించాడు. ఇంకా ఈ బలిపీఠంలో అన్ని ఉపకరణాల కంటే బలిపీఠము చాలా పెద్దది. ఇంకా చూస్తే ఇందులో మనకు మరి బూడిద ఎత్తుకునేటువంటి మరి కొండలోనికి ఎత్తి మరి ఆ యొక్క వస్తువు, అలాగే గరిటెలు, అలాగే గిన్నె, ఇవన్నీ కూడా ఈ బలిపీఠములో ఉన్న వస్తువులుగా మనకు కనబడుతున్నాయి. కనుక ఇలాగ బలిపీఠము ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. కనుక ఆయనే మనకు ఒక బలిపీఠము. ఆ బలిపీఠము దగ్గరికి ఎవరు వస్తారో, ఆ బలిపీఠము ఎవరు అధిష్ఠిస్తారో వారిని బలిపశువుగా దేవుడు మండిస్తాడు. ఆయన మంట మీలో ఉన్నప్పుడు మీరు చెదిరిపోరు, మీరు ఎప్పటికీ కూడా నాశనము కారు, వెలుగుచూ ఉంటూ దేవుని సన్నిధిలో నిత్యము కూడా దేవుని రాజ్యానికి మీరు సిద్ధపడతారు. ఎందుకంటే ఈ బలిపీఠం యేసుక్రీస్తు ప్రభు కాబట్టి ఈ బలిపీఠం ఏం చేస్తుందంట? మాట్లాడుతుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథములో మనం చూసుకుంటూ వెళితే ఈ బలిపీఠం మనతో మాట్లాడుతున్నట్లు ప్రకటన గ్రంథం మరి 16వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. చూడండి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయములు ఎన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. చూడండి, బలిపీఠం మాట్లాడుతుంది. ఎవరు ఈ బలిపీఠం అంటే యేసుక్రీస్తు ప్రభువే. కనుక ఈ బలిపీఠము ప్రభువు. కనుక నీ ఒక బలి పశువుగా ప్రభు యొక్క బలిపీఠం మీద నువ్వు ఎక్కితే నిన్ను అసలైన బలి పశువుగా ఆయన కాల్చి ఆయన చిత్తమునకు సిద్ధపడు ఒక విశ్వాసిగా నేను నిలవబెట్టుకుని తన రాజ్యానికి నేను సిద్ధపరుస్తారు. కనుక అలాగో ఒక బలి పశువుగా నిన్ను నీవే పాపము నుండి వేరై పరిశుద్ధతలో ఉండటానికి నిన్ను నీవు ప్రభువుకు సమర్పించుకుని జీవించి అసలైన బలి పశువుగా క్రీస్తు కొరకు మేఘమునకు సిద్ధపడే భాగ్యం ఈ కొద్ది మాటల ద్వారా ప్రభువు మనకెల్లరికి దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఇశ్రాయేలీయులకు నీవు చూపించిన ప్రతి ఉపకరణాలు మోషే గారు అన్నీ కూడా పరలోకంలో ఉన్న వాటిని చూసి భూలోకములో వాటిని తయారు చేశారు. మా తండ్రి, వేటిని చూపించేవో వాటినే తయారు చేశారు. వాటి ఉపయోగం అన్నిటిలో కూడా నీవు కనబడుతున్నావు. బలిపీఠంలో నీవు ఉన్నావు, ప్రతి వస్తువులో నీవు ఉన్నావు. నీవైతే ఆవరణంలో బలి పశువుగా, అయా బలిపీఠముగా మండుచు ఉన్నావు. నీలో ఉన్న మంట మహిమలోనికి చేర్చడానికి ఈరోజు మాలో
పరిశుద్ధాత్మనే మంట లేకపోతే మేము మహిమనే అగ్నిలుగురికి వెళ్ళలేం. మోషే గారు సినాయి కొండ మీద 3వ అధ్యాయంలో ఆ పొదలో మండిన మంటను చూశారు కనుకనే ప్రభా ఈరోజు సినాయి పర్వతం మీద మహిమలో నీతో పాటు కూర్చోగలిగారు. మండాడు ప్రభా, తన్ను తాను మండించుకోగలిగాడు, తన్ను తాను మండించుకుని మహిమలోని కొనసాగాడు. ఈరోజు మేము కూడా పాపములో మండేవారుగా ఆరిపోయే స్థితిలో మేము ఉండకుండా, మాకు మేము మండించుకోకుండా నీ ఆత్మ చేత మండుచ్చు అయ్యా, అనేకులను మండించగల స్థితి మాకు దయచేసి నీ ఆత్మతో నింపబడి నీ రాజ్యానికి సిద్ధపడగల స్థితి మాకు ಎಲ್ಲరికి అందించుమని, మాలో ఉన్నటువంటి బలహీనతలు నీ యొక్క బలిపీఠమనే సిలువ మీద మేము కడిగి వేసుకుని శుద్ధి చేయబడి నీ రాజ్యానికి సిద్ధపడగల స్థితి మాకు అందరికి అందించమని, మాలో ఉన్న ప్రతి బలహీనతలు తీసివేసి శారీరక బలహీనతలు, ఆత్మ సంబంధమైన బలహీనతలు దూరపరచండి. వ్యాధులతో ఉన్నవారు, బలహీనతలతో ఉన్నవారు, నిరుత్సాహంతో ఉన్నవారు, దిగులుతో ఉన్నవారు వీరందరినీ స్వస్థపరిచి ఆదరించి ధైర్యపరిచి నీ కృపలో నింపుమని, నీ కృపతో ప్రతి ఒక్కరిని బలపరుచుమని యేసయ్య పరిశుద్ధ నామాన్ని అడుగుతున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. త్రిత్వదేవుని త్రైకాశీర్వాదము ఈ దినకాల వాక్యము విన్న ప్రతి వారికి తన యొక్క పరిశుద్ధాత్మ అగ్ని చేత మిమ్మల్ని కాల్చి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి పాపపు త్రాళ్ళను త్రింపి పరిశుద్ధమైన తన మహిమకు మనందరిని ఆకర్షించునుగాక, ఆమేన్. మరణాత.